ఈరోజు దేవుడు నా ముందు ఉంచినటువంటి పాఠము మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. సొలొమోను షేబా దేశపు రాణి. ఇది రాజుల గ్రంథాల్లో ఒక అత్యున్నతమైనటువంటి సబ్జెక్టు. సొలొమోను అంటే దావీదు యొక్క కుమారుడు. దావీదుకు పెక్కుమంది భార్యలు గలరు, అలాగే పెక్కుమంది కుమారులు కలరు. దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు, అలాగే దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. ఒక రాజుకి కుమారులు ఉంటే సమస్య ఏంటంటే ఆ రాజు తర్వాత రాజ్యం కోసం కొట్టుకు చచ్చిపోతారు. దావీదుకు ఎంతమంది పిల్లలున్నా దావీదుకి ఒక లోటు ఉంది. ఒక మంచి భార్య, ఒక మంచి కుటుంబము కావాలని ఆశ దావీదులో ఉంది. ఎందుకు అంటే వివాహం చేసుకున్న వారెవరూ కూడా దావీదును అర్థం చేసుకోలేదు. దావీదుతో కలిసి నడవటానికి వారు ఇష్టపడలేదు. పేరుకు మాత్రమే భార్యలుగా ఉన్నారు, కానీ దావీదు ఇష్టాలేంటి, ఆయన ఎడల మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విధానము ఆ రోజు దావీదు భార్యలలో లేదు. ఈరోజు చాలామంది కూడా పేరుకు మాత్రమే భార్యగా ఉండేవాళ్ళు ఉన్నారు. కుటుంబ విషయంలో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, కానీ బయట ప్రజలు మెచ్చుకునేటానికి ఆ 4 పనులు, ఏది వాకిలు ఊడవటం, బట్టలు ఉతకటం, అన్నం వండటం, ఈ పనులే చేస్తారు. ఇవే భార్య యొక్క పని అనుకుంటారు. ఏ రోజైనా వాకిలి ముందు చీపురు వేయలేదంటే పక్కింటి వాళ్ళకి అర్థమైంది వీళ్ళింటి ఏదో డిష్యూ అయ్యింది. కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సొలొమోను తల్లి అయిన బత్షెబా సొలొమోనుతో చెప్పింది ఒకరోజు, అయ్యా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య అంటే ఏంటి? భర్త ప్రాధాన్యతే, భర్తకే ఎక్కువ ప్రాధాన్యత. ఇది బానిసత్వం కాదు. కుటుంబ యజమానుడు భర్త కనుక ఆయన గౌరవాన్ని నేను కాపాడగలిగితే నాతో పాటు కుటుంబం అంతటికి గౌరవం వస్తుంది అన్న ఒక భావన ఏ స్త్రీలైతే ఉంటుందో ఆ స్త్రీ గుణవతి. స్తోత్రం. భర్తకు అవమానము తెచ్చే పని నేను ఒక్కటి కూడా చెయ్యను అని ఏ స్త్రీ అయితే అనుకుంటుందో ఆ స్త్రీ గుణవతి. మరి సొలొమోను తల్లి సొలొమోను కూర్చోబెట్టి చెబుతుంది, అయ్యా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎప్పుడు సంగతి ఇది? క్రీస్తు పూర్వము 900 సంవత్సరాలు లేదా 1000వ సంవత్సరం. ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం ఆ తల్లి చెప్పింది. ప్రభువుని నమ్ముకున్న నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభువుని నమ్ముకోవటమే ముఖ్యము కాదు, ప్రార్థన గంటల తరబడి చేయటం ముఖ్యం కాదు. ఏది ముఖ్యమంటే నీ కుటుంబ గౌరవము పెంచే బాధ్యత నీ మీద ఉందని తెలుసుకోవాలి. ఆమేన్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టడం అంటే ఏంటి చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాలు రాయబడ్డాయి అక్కడ. అంటే ఈరోజు ప్రప్రథమంగా దేవుడిస్తున్న సందేశం ఏంటంటే ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి చెప్తున్నాడు.
నీ కుటుంబము పరువు అనేది నీ చేతుల్లో దేవుడు పెట్టాడు. నేను లేకపోతే తెలిసిదిరా నా ఇలువ అనేవాళ్ళు బోడు మంది ఉన్నారు. ముద్ద పెట్టే దిక్కుండదురా నీకంట. అందుకే లోకంలో ఒక సామెత ఏంటంటే మగోడు లేకపోయినా ఆడది బతకగలదు, కానీ ఆడది లేకపోతే చెప్పండి నాయన లేదు. దీన్ని ఆసరా చేసుకుని నానా చెత్త ప్రయోగాలన్నీ చేస్తారు. ఏదైనా భార్యాభర్తల మధ్య చిన్న గొడవ అయితే అమ్మాయి తరపోళ్ళు రెచ్చిపోతారు. మమ్మాయిని అంటాడా, మమ్మాయిని ఇబ్బంది పెడతాడా, మమ్మల్ని బాధ పెడతాడా, ఆడే వారం తేల్చాలి. ఇక అమ్మాయిని కాపురానికి పంపే విధానమే లేదు. ఇక అది అతకనీరు. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అని దేవుడు అనుకున్నాడు. క్రైస్తవ కుటుంబంలోనే పురుషుని ప్రక్కటెముకను తీసి ఆడ మనిషిని తయారు చేశాడు అన్న వివరణ బైబిల్లోనే ఉంది. స్తోత్రం. కుటుంబ జీవన విధానంలో పురుషుని పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి, దేని చాప్టర్ దానికి ఉంది. ఇప్పుడు అవసరమైంది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. స్త్రీ యొక్క పాత్ర, నీ యొక్క పాత్ర. నీ కుటుంబ పరువు బయటికి పోతుందా, లేదా నీ కుటుంబ పరువు పెరుగుతుందా? గుణవతి అయిన భార్య దొరికిన ఆయన అంటాడంట, అనేక మంది పతివ్రత ధర్మమును అనుసరించే వాళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళందరికంటే నువ్వు ఉత్తమురాలువి. స్తోత్రం. వాళ్ళందరికంటే నీవు ఉత్తమురాలు. ఎందులోనూ నిన్ను తక్కువ చేయలేను నేను. తగ్గించుకునే విధానంలో నువ్వు ఉత్తమరాలువి, పని చేసే విధానంలో నువ్వు ఉత్తమరాలువి, నమ్మకంగా ఉండే విధానంలో నువ్వు ఉత్తమరాలువి, చుట్టుపక్కలతో ఇంటికి వచ్చే వాళ్ళందరితో నెనరు కలిగి ఉండటము, ఆ విషయంలో నువ్వు ఉత్తమరాలు. గుణవతి అవటానికి కొన్ని లక్షణాలు కావాలి. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. స్తోత్రం. క్రైస్తవురాలుగా మొట్టమొదట నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త అది నీ కుటుంబం. ఆయన నీ యజమానుడు. ఆయన పరువు తీసే పని ఒక్కటి కూడా నీవు చేయకూడదు. దావీదుకు ఎంతోమంది భార్యలున్నా అలాంటి భార్య ఆయనకి దొరకల. అలాంటి లక్షణాలు ఎవరిలోనూ కనపడలా. ఏమండి? అలాంటి లక్షణాలు కలిగిన ఆడమనిషి కోసం ఒక పక్క కళ్ళు ఎతుకుతున్నాయి, ఒక పక్కేమో దేవుడిని ఎతుకుతున్నాయి, మరొక పక్కేమో రాజ్య పరిపాలన వెతుకుతున్నాయి. లిటిల్ బిట్గా గుణవతి అయిన భార్య ఎక్కడ దొరికిద్దా అని ఎతుకుతున్నాయి కళ్ళు. మన కళ్ళు కూడా స్ట్రైట్గా చూసినట్టే ఉంటాయి. ఎవరు నాయంక చూస్తున్నారో ఎవరు నాయంక చూడలేదో ఒక కన్ను పడతానే ఉంటుంది. ఏమండి? ఉండదా? నేను దీని మీదే దృష్టి పెట్టా, ఈ పని మీద దృష్టి పెట్టా, ఇక ఏది పట్టించుకోను, ఇదే తదేక దృష్టితో ఈ పని సాధించేదాకా నేను ఎటు తిరగను అని మనము భీష్మించుకుంటాం. కానీ కొన్ని విషయాలు పరిగణలోకి వచ్చేస్తే రావా? రోజు జీవన విధానంలో ఏదో ఒకటి ప్రభావితం చేసిద్దా లేదా? ఆమేన్. స్తోత్రం. కాబట్టి దావీదు యొక్క నేత్రము ప్రప్రథమంగా దేవుని మీద ఉంది. మరి దావీదు యొక్క నేత్రము రాజ్యము మీద ఉంది. ఇవి రెండు అధిక సంఖ్యలో ఉంటే ఒక లిటిల్ బిట్ ఏముందంటే గుణవతి అయిన భార్య కావాలి. నాకంటూ ఒక అందమైన భార్య కాదు, ఒక మంచి గుణం కలిగిన భార్య కావాలి. అప్పుడు మన వాడి దృష్టిలో పడింది బత్షెబ. ఇది సమాజపరంగా తప్పు, బైబిల్ పరంగా కూడా తప్పు. సమాజంలోనే తప్పు అంటే బైబిల్లో మరింత తప్పుగా అది పరిగణించబడింది. వింటున్నారా మాట? స్తోత్రం. నన్ను అంటున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను హేళన చేస్తున్నారు అని మనం వాపోతాం దేవుని దగ్గరకు వచ్చి, లేదా దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకున్నాక నన్ను అట్ట అంటున్నారు, ఇట్ట అంటున్నారు, నేను ఎంత నమ్మకంగా ఉన్నా యథార్థంగా ఉన్నా అంటున్నారు అని మనం అంటున్నాం. కానీ వాళ్ళు నోరు తెరిచి అనే అవకాశం మనం ఇచ్చామేమో. మనము మన ప్రవర్తన వల్ల, మన విధానాల వల్ల, మనం చేసే పనుల వల్ల వారు మనల్ని అనే అవకాశం వారికి ఇచ్చామేమో. మనం అవకాశం ఉంది కనుక వాళ్ళు అంటున్నారేమో.
వాళ్ళు నన్ను అంటున్నారు కాబట్టి వాళ్ళకు నాకు శత్రువులు అనుకోవటం వెర్రితనం. స్తోత్రం. వాళ్ళు నా తప్పును ఎత్తి చెబుతున్నారంటే నాకు శత్రువులు కాదు వాళ్ళు. అలాంటి అవకాశం నేను ఇచ్చానేమో అని చూసుకునే ధర్మం క్రైస్తవ్యం. ఆమేన్. క్రీస్తు బిడ్డగా బ్రతకడానికి వచ్చిన నీకు నాకు ఇప్పుడు చెప్తున్నాడు, మన ప్రవర్తన ఇంతకుముందు ఎలాగున్నా సరే ఇప్పుడు మాత్రము ఇకను మాత్రము పర్ఫెక్ట్గా, కరెక్ట్గా, పరిశుద్ధముగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నోరుపు మెదపలేనంత ప్రవర్తన మనకు ఉండాలి. స్తోత్రం. దావీదు బత్షెబా విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు. ఆ విషయంలో దేవుడు కూడా సహించలేకపోయాడు. అందుకు దేవుడు దావీదు కుటుంబానికి శిక్ష విధించాడు. దాన్ని కాస్త పక్కన పెట్టండి, ఎందుకంటే సబ్జెక్ట్ అది కాదు. తర్వాత కాలంలో దావీదు జీవితంలోకి బత్షెబా వచ్చేసింది. వీరిద్దరి కలయికలో ఒక మగబిడ్డ పుట్టాడు. కానీ దేవుడు ఆ మగబిడ్డను మొత్తాడు. అక్రమం వల్ల పుట్టాడు, పాపము వల్ల పుట్టాడు. కాబట్టి బాబు బతకూడదని దేవుడు ముట్టాడు. ఆ బాబు పసికందు బాబు చావ సిద్ధమయ్యాడు. ఇక దావీదు తీర్మానం చేసుకున్నాడు, నా దేవుని దగ్గర నేను బ్రతిమలాడుకుంటానని చెప్పి సింహాసనం దిగి గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకుని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. నా బిడ్డను బతికించయ్యా, నా బిడ్డను బతికించయ్యా. ఏమయ్యా దావీదు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉన్నారు, మళ్ళీ ఈ బిడ్డ కోసం ఎందుకు తహతహలాడుతున్నావు? అయినా సరే నా బిడ్డను బతికించయ్యా అని దావీదు కన్నీరు మున్నీరుగా ఉపవాసముండి 7 దినాలు ప్రార్థన చేశాడు ప్రియులారా. కానీ 7వ దినమందు ఆ కుమారుడు చచ్చిపోయాడు. పక్కన వాళ్ళందరూ గుసగుసలు ఆడుకున్నారు. దావీదు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. పక్కన వాళ్ళందరూ గుసగుసలు ఆడుకున్నాడు. బాబు చనిపోయాడు. వెంటనే దావీదు లేచి స్నానం చేసి భోజనం చేసి మిగతా పనులు ప్రారంభించాడు. దావీదు గుండె నిండా పెద్ద గాయమైంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది చెప్పట్లా, మీకు విషయం అర్థం కాదని చెప్తున్నా. దావీదు గుండె అంత ఏమైపోయింది చెప్పండి, పెద్ద గాయమైంది. అది ఎవరు ఓర్చలేనంత బాధ అనుభవిస్తున్నాడు దావీదు. తప్పు చేశాడని అందరూ అంటున్నారు, కానీ ఆ తప్పు నేను ఎందుకు చేశాను అని దావీదు మదన పడుతున్నాడు. నేను ఆ తప్పు చేయటానికి గల కారణము నా వ్యక్తిగత జీవితం, నా నీడు, నా అవసరం, అది నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని దావీదు అంటున్నాడు. పోనీ మనుషులు అర్థం లేకపోయారు, కనీసం దేవుడైనా అర్థం చేసుకోలేకపోతున్నాడన్న బాధలో దావీదు ఉన్నాడు. కొడుకు చచ్చిపోయాడు, ఇంటి మీదకి శాపం వచ్చింది, ఆ శాపంతో అల్లాడిపోతున్నాడు. ఒక పక్క దావీదు బాధతో కుంగిపోతున్నాడు. ఈ తరుణములో దేవుడు మళ్ళీ బత్షెబా యొక్క గర్భం తెరిచాడు. చపలుడు మైపడదాం. దేవుడు మళ్ళీ బత్షెబా యొక్క గర్భమును తెరిచాడు. ఆమె ఇంట మళ్ళీ మగబిడ్డ, ఆమె గర్భమున మళ్ళీ మగబిడ్డను దేవుడు పెట్టాడు. ఆమేన్, ఆమేన్. ఆ పుట్టిన వాడే ఈరోజు మనం చదువుకుంటున్న సొలొమోను. సొలొమోను యొక్క పుట్టుక ఇది. సొలొమోను పుట్టిన తర్వాత దేవుడు నాతాన్ అనే ప్రవక్తను పంపాడు దావీదు దగ్గరికి. నాతాన్ వచ్చాడు, ఆ బాబును సంకనెత్తుకున్నాడు. దేవుడు ఇతన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇతనికి ఒక పేరు పెడుతున్నాడు, ఎదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. ఒకసారి గాయమైన దావీదు, ఒకసారి దెబ్బతిన్న దావీదు ఎంతైనా దేవుని భక్తుడు. కాబట్టి అతన్ని ఓదార్చడానికి, అతన్ని సంతోషపరచడానికి దేవుడు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు, మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డకు దేవుడు పెట్టుకున్న పేరు ఎదీద్యా. ఈ రోజున నువ్వు చేసిన దోషమును బట్టి, నువ్వు చేసిన పాపాలను బట్టి, నీ పితరులు చేసిన దోషాలను బట్టి ఒకవేళ శిక్ష అనుభవిస్తూ లోకములో అందరి చేత అనిపించుకుంటూ ఏ ఒక్కరు కూడా నీకు సహాయము చేయలేని పరిస్థితుల్లో నువ్వు కుంగిపోతున్నావేమో, ఆదరించు దిక్కు లేక వేదన పడుతున్నావేమో. కానీ దేవుడు నిన్ను మళ్ళీ మేలుతో తృప్తిపరచబోతున్నాడని గుర్తుపెట్టు.
దేవుడు మళ్ళీ నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. దేవుడు మళ్ళీ నిన్ను సంతోషపరుస్తాడు. ఆశ గలవాని ప్రాణమును మేలుతో తృప్తిపరుస్తాడు. ఆ ఆశే దావీదు జీవితంలో బత్షెబ వైపు అడుగులేయించింది. కానీ ఆ ఆశ లోక సంబంధముగా పాపము, దైవములో కూడా పాపమే. కానీ దావీదు యొక్క తృష్ణ, దావీదు యొక్క ఆశ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది పాపము, ఇది పాపము, ఇది పాపమని నిన్ను రాయిబెట్టి పొడుస్తున్నారేమో. ప్రార్థనకి వెళ్తూ కూడా తప్పు చేయొచ్చా, ప్రార్థనకి వెళ్తూ కూడా ఇట్లా చేస్తున్నారని నిన్ను ఎద్దేవా చేసి హేళన చేస్తున్నారేమో. వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక నువ్వు కుంగిపోతున్నావేమో. ఈరోజు దేవుడు రెండవ మాట రిలీజ్ చేస్తున్నాడు. నిన్ను ఓదార్చువాడను నేనే, నిన్ను సంకపెట్టుకొని వాడను నేనే, నిన్ను మేలుతో తృప్తిపరిచే దేవుడను నేను ఖచ్చితంగా నిన్ను బ్లెస్ చేస్తా. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలో నిన్ను దూషిస్తున్నారేమో నీ చుట్టుపక్కల వాళ్ళు. నీకు ఎదురైన సమస్యను బట్టి, నువ్వు పడుతున్న బాధను బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తున్నారేమో. ఒకవేళ అందుకు నీ పాపమే కారణమేమో. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మళ్ళీ దావీదును ఆశీర్వదించాడు. మొదట పుట్టిన సంతానము అక్రమ సంతానము, ఇప్పుడు సంతానము దేవుని చిత్తములో వివాహము అయిన తర్వాత కలిగే సంతానము పరిశుద్ధ సంతానం. కాబట్టి అక్రమ సంబంధాలు మనకు ఉండకూడదు, పాపము జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ పాపము చేసినప్పుడు మనకి శిక్ష వచ్చినప్పుడు మనము దేవుని దగ్గరనే క్షమాపణ అడుగుతూ దేవుని దగ్గర గడపాల. దావీదు దేవుని దగ్గర గడిపాడు ఒక వారం రోజులు ఉపవాసం. ఆ వారం రోజులు ఉపవాస ప్రార్థన విన్న దేవుడు మళ్ళీ దావీదును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ రోజున నువ్వు ఏమి నష్టపోయావో ఆలోచన చేయి. నీ ఆరోగ్యాన్ని నష్టపోయావా, నీ ఆస్తిని నష్టపోయావా, నీ ఊర్లో గౌరవ ప్రతిష్టలు నష్టపోయావా, నీ ఇంట్లో సమాధానమును నష్టపోయావా, నీ ఇంట్లో సమస్తమును నష్టపోయి ఏమీ లేని వాడిగా దానిగా నువ్వు ఉన్నావేమో. దానికి కారణము గతంలో నువ్వు చేసిన పాపమేమో. అయితే దేవుడు నీ ముందు ఉంచుతున్న ఒక ఆప్షన్ ఏంటంటే, దావీదులాగా దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేసి ఆయనను బ్రతిమలాడుకోమంటున్నాడు. స్తోత్రం. దెయ్యము పట్టింది. ఎందుకు పట్టింది దెయ్యము? అది మనకు అనవసరం. దెయ్యం పట్టింది. దెయ్యాన్ని వదిలిచ్చేవాడెవడు? కొన్ని సంవత్సరాల క్రితము మాంత్రికుడు, ఇప్పుడు సాయిబు గారు ఆంచెలు కడతాడు. ఇప్పుడు అన్నాడు ఆడు అలా కాకపోతే పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారి దగ్గర పోవే అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చినాక ఏంది ఈయన వల్ల కూడా కలదా, ఇక వదిలే ఆ చర్చికి వెళ్ళమాక ఇంకో పాస్టర్ గారు ఉండరు. మనకు పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవటానికి మనం పడే కష్టాలు చూడండి ప్రియులారా. కానీ దేవుని వాక్యం అంటుంది ఎందుకు పట్టింది ఆ దయ్యం? ప్రశ్న. ఆ దయ్యము పట్టడానికి గల కారణం ఏంటి? దేవుని దగ్గర ప్రతి విషయము నిగ్గు తేల్చబడుతుంది. హల్లెలూయా. సమస్య ఎక్కడుందో దాని మీద కొడుతుంది దేవుని వాక్యం. నీకెందుకు వచ్చిందా బాధ, నీకెందుకు వచ్చిందా రోగం, నీకెందుకు వచ్చిందా వ్యాధి, నీకెందుకు వచ్చింది ఈ సమస్య అనే ప్రశ్న వేసి అది రావటానికి కారణమును చెప్పి అందును బట్టి దేవుడు నీకు ఇచ్చే మాట, ఇప్పుడైనాను నువ్వు మారు మనసు పొందు, నా దగ్గర క్షమాపణ అడుగు, నేను ఇక మీదట బ్లెస్ చేస్తా. స్తోత్రం. బత్షెబ విషయంలో దావీదు చేసింది పాపమే, నిస్సందేహముగా అది పాపమే. ఆ పాపము క్షమించరానిదే. అది దేవుడు క్షమించలేకపోయాడు. కానీ దావీదు దేవుని దగ్గర వారం రోజులు బ్రతిమలాడుకున్నాడు. ప్రియులారా, ఏ విషయంలోనైనా నీ తప్పుల విషయంలో దేవుని దగ్గర బ్రతిమలాడుకునే లక్షణం నీకుందా? ఏ ఒక్క విషయమైనా ప్రభువా ఈ రోజు నుంచి ఇది నేను చెయ్యను ప్రభువా అన్న తీర్మానం నీ నోట వస్తుందా? నాకు ఎంతసేపటికి మేలు కలగట్లేదు అంటున్నావు, నాకెంతసేపటికి రోగం తగ్గట్లేదు అంటున్నావు, నాకెంతసేపటికి దయ్యాలు పోవట్లేదు అంటున్నావు. కానీ దేవుని వాక్య సత్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. అది రావటానికి గల కారణం ఏంటి?
గతంలో మీ పితరులు చేసిన దోషాలేమో, గతంలో నువ్వు చేసిన దోషాలేమో, వాటిని బట్టి శిక్ష వచ్చిందేమో. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఇకనైనను నా యొద్దకు మల్లుకో, ఇకనైనను నా యొద్దకు రా, నన్ను క్షమాపణ అడుగు. ఆమేన్. నా దయ నీ మీదకి వచ్చేంత వరకు నువ్వు నా దగ్గర బ్రతిమలాడుకో. దావీదు బత్షెబ విషయంలో చేసిన పాపమును దేవుడు జీర్ణించుకోలేకపోయాడు. భయంకరమైన శిక్ష దావీదు మీదకు పంపాడు. మళ్ళీ దేవుడు దావీదును కనికరించాడు. ఈ పాయింట్ కాడే ఆగింది ఈరోజు మెసేజ్. ఈ పాయింట్ దగ్గరే ఆగింది. ఎందుకు అదే మాట ప్రస్తావించబడుతుందంటే, మన అనుదిన జీవితంలో మనము ఎన్నో తప్పులు చేస్తుంటాం. తప్పులు చేసి ఏమనుకుంటామంటే, ప్రభువు దయగలిగిన వాడు, కరుణామయుడు, ఆయన కరుణిస్తాడులే, ఆయన క్షమిస్తాడులే అని ఒక భరోసాతో మనం ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కానీ మనము తప్పు చేసిన ప్రతిసారి మనకు శిక్ష విధింపబడుతుందని ఎంతమందికి తెలుసు? ఆత్మీయతలో వెనక్కబడిపోతావు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడండి, ఇప్పుడు అసలు ప్రార్థన నడిపింపే రావట్లేదండి. ఒకప్పుడు దేవుని వాక్యం చెప్పకముందే ఓపెన్ చేసేవాళ్ళండి, ఇప్పుడు అసలు వాక్యం నడిపింపే రావట్లేదు. ఇంతకుముందు ఏ పాస్టర్ గారు చూసినా ప్రేమపూర్వకంగా వందనాలు చెప్పేవాడండి, ఇప్పుడు ప్రతి పాస్టర్ దుర్మార్గుడు అనిపిస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు దేవుడు చెప్పిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, దావీదు తప్పు చేశాడు, శిక్ష వచ్చింది. అక్కడ ఆగలేదు స్టోరీ. దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. ఇప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. నీ జీవితానికి దావీదు జీవితానికి మధ్య వ్యత్యాసం చెప్తా. నీలాగే నాలాగే దావీదు తప్పు చేశాడు. మనమేమనుకున్నామంటే దేవుడు క్షమిస్తాడన్న భరోసాలో ఉన్నాం. ఎందుకంటే యేసయ్య నీ రక్తం గార్చావు, నువ్వు ప్రాణం పెట్టావు, నువ్వు కరుణామయుడు, నువ్వు దయామయుడు అలా చదువుతాం. దాంతో ఏమనుకుంటాం అంటే క్షమించేశాడు దేవుడు అనుకుంటాం. జాగ్రత్తగా నన్ను దేవుని మాటలు. కానీ దావీదు జీవితంలో నుంచి దేవుడు మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన మాట ఏంటంటే, నువ్వెప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా చేయకూడని పని చేస్తావో అప్పుడు వెంటనే నీకు పనిష్మెంట్ వస్తుంది. ఇది 100% కరెక్ట్. ఆ వచ్చిన దానిని పోగొట్టుకోవడానికి దావీదు ఏం చేయాలంటే, ఉపవాసం ఉన్నాడు, వారం రోజులు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడు. స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నాడు, క్షణికావేశం వల్ల దావీదు తప్పు చేశాడేమో కానీ అతన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఇప్పుడు దావీదును దేవుడు బ్లెస్ చేశాడు. స్తోత్రం. బ్లెస్ చేసి బత్షెబ గర్భమును తెరిచి ఆమె గర్భమున మగబిడ్డను పెట్టి అతను భూమి మీదకు వచ్చినాక ఆయనకు దేవుడే ఒక నామకరణ చేస్తున్నాడు. ఎదీద్యా. ఏం పేరు? ఎదీద్యా. అంటే దావీదు చేసిన తప్పుకు శిక్ష వచ్చింది. ఆ శిక్ష విషయంలో దావీదు దేవుని గోజాడాడు. దాన్ని బట్టి దేవుడు కనికరము చూపించి దావీదును క్షమించి దావీదును ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదించాడు. దాన్ని పట్టుకుని ఇంకా మనం వేలాడుతున్నాం. దావీదు పాపం చేశాడు, దావీదు విచారం చేశాడు, దావీదు అది చేశాడు, ఇది చేశాడు, పట్టుకుని వేలాడుతున్నాం. దావీదు అన్నాడు, అది పాస్ట్ టెన్స్. ఏది పాస్ట్ టెన్స్? పాపం చేశాను పాస్ట్ టెన్స్, శిక్ష వచ్చింది పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఏంటి? నేను దేవుని బ్రతిమలాడుకున్నాను. ఆమేన్. ఆయన కరుణామయుడు, కనికరించాడు. ఆమేన్. ఇక నేను చెయ్యనని చెప్పా. స్తోత్రం. లైఫ్ లాంగ్ చూసుకోండి, బత్షెబ తప్ప మరికి ఏ స్త్రీ నేను ఇక తర్వాత అంటుకోలేదు. లైఫ్ లాంగ్లో బత్షెబ తప్ప మరొక స్త్రీని నేను ఇక మీదట. కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 1000 తరాల వరకు కృప చూపించాడు. నేను మొదట చెప్పా, దేవుడు ఒకసారి నిన్ను దీవిస్తే 1000 తరాల ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు దీవించాలంటే ఏం కావాలి? నువ్వు చేసిన తప్పు విషయంలో దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు గార్చి ఆయన కనికరం వచ్చేదాకా ప్రార్థన చేయాలి. ఆమేన్. 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 అలా నువ్వు ప్రార్థన చేసే లక్షణం నీకుంటే, అలా ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని చిత్తమును జరిగించినట్టు, దేవుని చిత్తమును జరిగిస్తే నువ్వు దయగలిగిన మనుషుడు. సొలొమోనును దేవుడు ఎదిద్యాన్ని పెట్టుకున్నాడు. యాకోబు దేవుని దగ్గర రాత్రంతా బతిమలాడుకుంటే యాకోబుకు దేవుడు పేరు పెట్టాడు ఇజ్రాయేలు. ఆమేన్. యాకోబు అంటే మోసగాడు.
అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, వరసని మోసం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు? క్షమాపణ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన తన పాపమును యథార్థంగా ఒప్పుకుని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. మనము ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. ఈరోజున ఆలోచన చేయి. నువ్వు దేవుని దృష్టిలో దేవుని దయ పొందిన మనుషునిగా ఉన్నావా, లేక నీ రూటు నీదే, నీ ఆలోచనలు నీవే, నీ పనులు నీవే, నీ మార్గాలు నీవే, కానీ దేవుడు మాత్రం ఆశీర్వదించాలి అంటున్నావా? ఎప్పుడో ప్రభువు నమ్ముకున్నావు, నీ కుటుంబంలో నుంచి ఒక్కడు సంపూర్ణంగా రక్షణ పొందలేకపోయాడంటే నువ్వేం చేస్తున్నావు? కాంప్రమైజ్ అవుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు దీవిస్తే చాలు, మాకు రక్షణతో పని లేదంటున్నావు. దావీదు దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాడు, క్షమాపణ పొందాడు. ఇక్కడ మీరున్నారు ఇంతమంది, మీ గుండె మీద మీరు చేసి ఆలోచించండి. నిజముగా దేవుడు నా పాపాలు క్షమించి నాకు విమోచన ఇచ్చాడు అన్న నమ్మకం మీకు ఎంతమందికి ఉంది? ఏ విషయంలో నువ్వు దేవుని విషయంలో చురుగ్గా కదులుతున్నావు? దేవుని విషయంలో నువ్వు కదలకుండా దేవుడు రా 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 అంటే దేవుడు రాడు. మీరు అన్ని చోట్ల వినే బోధ వేరు, ఇక్కడ బోధ వేరు, అంతే. ఆమేన్. నువ్వు దేవుని వైపు అడుగులేయాలా. దేవునికి పరిచర్య చేసే విషయంలో నేను పరిచర్య చేస్తుంటేనే అవుతుంది అనుకునే మాట తప్పు. పరిచర్య చేసే భాగ్యం నాకు వచ్చింది అనుకోవటం గొప్ప సంగతి. స్తోత్రం. మందిరం వేసే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. ఎక్కడోళం మనం? ఎక్కడోళం? మందిరం వేయటానికి సెంటు భూమి కాదు కదా, గజం భూమి కూడా లేదు నాకు. ఈ స్థలం మీద చాలా వివాదాలు, చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయి, చాలా థ్రెడ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి నాకు. కానీ దేవుడు చెప్పాడు, ఎవరిని రానికుండా చేస్తాను కానీ అన్నాడు. చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేశారు, దేవుడు మందిరం వేసే కృప నాకు ఇచ్చాడు. స్తోత్రం. అది ఒక మెట్టు. మందిరం వేయగానే సరిపోయిందా? మందిరంలో పరిచర్య జరగాలి. మందిరంలో పరిచర్య చేయాలంటే ముందు నిశ్చేత నాలోకి రావాలి. పరిచర్య చేస్తే సరిపోయిందా? ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి నేను హాజరు వేసుకోవాలి. స్తోత్రం. ప్రతిరోజు నేను ఆయన ముఖ దర్శనం చేయాలి. ప్రతిరోజు నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన నాతో మాట్లాడటానికి సమ్మతం ఆయనకు ఉండాలి. కొంతమంది మనుషులు ఓ మాట తేడా వస్తే పలుకుతారా? ఎంతో ప్రేమగా ఉంటారు, అల్లుకుపోతారు, నా వాళ్ళు అనుకుంటాం. ఒక్క మాట తేడా పడితే మాట్లాడటానికి ఇష్టపడతామా? మరి మన తండ్రి విషయంలో మనం ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నాం, మనం ఎన్నిసార్లు తిరగబడుతున్నాం, మనము ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలను దుర్భాషలాడుతున్నాం, లేదా మనం ఎన్నో లోపాలు చేసి మరి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనం చూడటానికి ఇష్టపడతాడా? ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడా? అదే కదా, కఠినుల ఎడల ఆయన వికటముగా ఉంటాడు. నా బిడ్డ అని పిలుస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నా బిడ్డ అని చేతులు చాపి నన్ను కౌగిలించుకుంటాడని నువ్వు ఒక భ్రమలో బ్రతుకుతున్నావు. ఆ భ్రమ వదిలిపెట్టండి. నా బిడ్డ అని ఆయన కౌగిలించుకునేది ఎవరినంటే సంపూర్ణమైన మారు మనసు పొందిన వాళ్ళకి. స్తోత్రం. సంపూర్ణంగా దేవుని చిత్తమును జరిగించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళకి. యేసయ్య బాప్తిసం పొందితే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. బాప్తిసం పొందినందుకు దేవుడు సంతోషించాడని కొంతమంది బోధ. యేసు ప్రభువు బాప్తిసం పొందినందుకు దేవుడు సంతోషించాడని కొంతమంది బోధ. కానీ వాస్తవం ఏం చెప్పనా? దేవుని చిత్తంలోనికిగా ఎంటర్ అయిపోయాడు. స్తోత్రం. దేవుని చిత్తమును ఎలా చేస్తాడో నాకు తెలుసు కాబట్టి ఈయన నా ప్రియమైన కుమారుడు. నువ్వు దేవుని చిత్తంలోనికి ఎంటర్ అయ్యావా, బయట ఉండవా? నీ జీవితంలో దేవుని చిత్తమును జరిగించడానికి, నువ్వు చిత్తమును జరిగించడానికి లోపలికి అడుగు పెట్టావా, బయటే ఉండి నేను సింహాన్ని అని చూపించుకుంటున్నావా, నేను క్రైస్తవునని చూపించుకుంటున్నావా? దావీదు విషయంలో నుండి దేవుడు మాట్లాడాడు. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు దేవుడు మన మీదకు శిక్షా విధిని పంపిస్తాడు. కానీ నువ్వు మారు మనసు పొంది క్షమాపణ అడిగితే
మళ్ళీ ఆయన నిన్ను కనికరిస్తాడు. చదివించింది సొలొమోను గురించే కానీ ప్రాథమిక మెట్టు సొలొమోను యొక్క పుట్టుక ఏంటో మనం తెలుసుకోవాలి. సొలొమోను ఎలా పుట్టాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవటానికి దేవుడు తన తండ్రి అయిన దావీదు గురించి మాట్లాడుతున్నాడు.